ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి వేదికగా రేపు భారీ బహిరంగ సభ జరగబోతోంది. ఈ నెల 9న జరగాల్సిన ఈ సభ విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన నేపథ్యంలో వాయిదా పడి రేపటికి వాయిదా వేశారు. తిరుపతి రూరల్ పరిధిలోని దామినేడు దగ్గర 20 ఎకరాల విస్తీర్ణంలో భారీ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వ 2 ఏళ్ల ప్రగతిని, సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించేలా 20 ప్రత్యేక స్టాల్స్ ని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. సభా ప్రాంగణం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ రాజా మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల ప్రగతిని వివరిస్తూ తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. రేపు జరిగే సభలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, బీజేపీ చీఫ్ మాధవ్తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. దాదాపుగా 30,000 మందికి సరిపడా లబ్ధిదారులతో పాటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు 30,000 నుంచి 50,000 మంది హాజరయ్యే విధంగానే ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 20,000 మందికి పైగానే కూర్చునే విధంగానే ఏర్పాట్లకు అయితే కొనసాగుతున్న పరిస్థితి. 2,000 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు, అది 3 అంచెల భద్రత కొనసాగబోతోంది. పూర్తిగా రాష్ట్రంలో జరిగినటువంటి ఈ 2 ఏళ్ల సమయంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గుడ్ గవర్నమెంట్స్, అట్లాగే వెల్ఫేర్కి సంబంధించి సంక్షేమం, అభివృద్ధి, గుడ్ గవర్నెన్స్ సంబంధించి 3 చోట్ల ముందుగా సభలు పెట్టాలని భావించిన ఇప్పుడు ప్రస్తుతము ఏకైక సభ అది తిరుపతిలో మాత్రమే చేయాలని చెప్పేసి కూటమి సర్కార్ భావించిన నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రజలకు ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ఏ రకమైన ప్రగతిని రాష్ట్రంలో సాధించింది అని చెప్పే ప్రయత్నమే రేపు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, బీజేపీ నాయకత్వం చెప్పే అవకాశం అయితే ఉంది. అది దాదాపుగా 20 స్టాల్స్ ఏర్పాటు చేసిన ఈ సభ దాదాపుగా 20 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతుంది. పార్కింగ్ సౌకర్యంతో పాటు ఎవరైతే సభకు హాజరయ్యే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూనే ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాంగం. ఒక భారీ బహిరంగ సభ ద్వారా రాష్ట్రంలో కూటమి సర్కార్ గతానికి భిన్నంగా ఏ రకంగా అభివృద్ధి, సంక్షేమ పాలనని అందిస్తోంది, రాబోయే 3 సంవత్సరాల్లో ఏ రకమైన పాలన, ప్రగతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సాధించబోతుంది చెప్పే ప్రయత్నమే ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా వివరించే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 తిరుపతి నుంచి.